ప్రకాష్ గౌడ్కు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆ ముగ్గురు భార్యల్లో మూడో భార్య కొడుకు సంతోష్ గౌడ్. అందుకేనా ప్రకాష్ గౌడ్ వాడెవడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇంతకు ఈయన ప్రేమ వ్యవహారం ఇప్పుడు ప్రకాష్ గౌడి పదవికే ఎసరు తెస్తుందంటే ఎస్ అంటున్నారు న్యాయ నిపుణులు. ఇంతకు ఈ ప్రకాష్ గౌడ్ స్టోరీ ఏంది, ఈ ప్రేమ వ్యవహారం ఏంది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ప్రకాష్ గౌడ్ 4 సార్లు రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి. 2009 నుంచి ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే ప్రకాష్ గౌడ్ ఒక లిక్కర్ బ్యారన్ గా పేరు పొందారు. మొదటి నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తూ భారీగా సంపాదించారు అనే వార్తలు ఈయన మీద చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ చేశారనేది కూడా ఉన్నది. అయితే ఈయన ఎన్నికల అఫిడవిట్ లో చూస్తే మాత్రము తాను చేస్తుంది ప్రజాసేవ, వ్యవసాయం అని మాత్రమే పేర్కొంటాడు. ఎక్కడ రియల్ ఎస్టేట్ గానీ, ఎక్కడ లిక్కర్ వ్యాపారం గానీ, ఎక్కడ బిజినెస్ అనే మాట కూడా కనిపించదు. అయితే ప్రకాష్ గౌడ్ దాదాపుగా చిన్న స్థాయి నుంచి ఈ రోజు తన ఎన్నికల అఫిడవిట్ లోనే 339 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రకటించుకునే స్థాయికి ఎదిగిన ఒక నాయకుడు. అంగబలం, అర్ధబలం, ఇంకా అన్ని బలాలున్న నాయకుడిగా రాజేంద్ర నగర్ లో తిరుగు లేకుండా గెలుస్తూ వస్తున్నాడు. అదే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు ఈ రూపారెడ్డి. ఈ రూపారెడ్డి కూతురుతోటే ప్రస్తుతం మన ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ ప్రేమలో పడ్డారు. ఆయనతో పాటు రాజకీయాల్లో ఈ రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉండడం వల్ల ఈయన కొడుకు, ఆమె కూతురు ఇద్దరు ఇప్పుడు ప్రేమలో పడ్డారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం ప్రకాష్ గౌడ్ కు ఎప్పుడో తెలుసు. అయినప్పటికీ దాన్ని ఆయన పెద్ద పట్టించుకోలేదు. ఫలితంగా సరిగ్గా నెల రోజుల క్రితం జూలై 8వ తేదీన ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్ కు రూపారెడ్డి కూతురుకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ ఫోటోలు మొత్తం బయటికి రావడంతో ప్రకాష్ గౌడ్ కథ ఇక్కడి నుంచే అసలు మొదలు పెట్టాడు. ప్రకాష్ గౌడ్ కు ఎందుకు వీళ్ళ మీద ఇంత కోపం? రూపారెడ్డి ప్రకాష్ గౌడ్ యొక్క ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా చాలా గట్టిగా పనిచేసింది. ఆయన తోటి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా అనుబంధం ఉన్నదని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తను కూడా రమ్మని రూపారెడ్డిని ఆహ్వానించడంతో, అన్న మీకోసం నేను పని చేస్తాను, మీరంటే అభిమానం, కానీ నేను కేసీఆర్ ని వదిలి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి రానని ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత వీళ్ళ ప్రేమ వ్యవహారం మొదలైంది. వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ప్రకాష్ గౌడ్ ఎప్పుడు కాదనలేదు, వ్యతిరేకించలేదు. ఆయన వ్యతిరేకించకపోవడం వల్లనే ఈ ఎంగేజ్మెంట్ జరిగిందనేది రూపారెడ్డి చెప్తున్నది. అయితే ఎంగేజ్మెంట్ జరిగి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత రూపారెడ్డి మీద కక్ష పెంచుకున్నాడు ప్రకాష్ గౌడ్. ప్రకాష్ గౌడ్ ఇంతకు ముందే చెప్పినట్టు లిక్కర్ బ్యారన్, అంగబలము, అర్ధబలము, రౌడీల బ్రహ్మాండంగా ఉన్న నాయకుడిగా ఈయనకు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పేరు ఉన్నది. అప్పటి వరకు బాగానే ఉన్న ప్రకాష్ గౌడ్ తన కొడుకు ప్రేమ వ్యవహారం ఎంగేజ్మెంట్ వరకు రావడం చూసి సహించలేక ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అప్పులు తీసుకున్న వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళందరితోటి మాట్లాడి ఒక 50 మందిని కర్రలతోటి, పారలతోటి రూపారెడ్డి ఇంటికి పంపించారనే వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సాక్ష్యం ప్రకాష్ గౌడ్ ఒక 30 మెంబర్స్ ని అటాక్ చేయడానికి పంపించిండ్రు. గ్రూప్ మెంబర్స్ ఎవరన్నా అర్జెంట్ గా 9 స్టార్ హిల్స్ కి రావాలి. ఇప్పుడు మనం విన్న ఈ ఆడియో సరిగ్గా రూపారెడ్డిదే. ఆమె ఇంటి మీదకి 50 మంది కర్రలతోటి, పారలతోటి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను రక్షించండి అంటూ ఆమె బాత్రూమ్ లో దాక్కొని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఈ ఆడియోని పెట్టడంతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు ఆమె ఇంటి వద్దకు పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫోన్లు చేశారు. పోలీసులకు ఫోన్లు చేసిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఆమెని బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొస్తే, బయటికి వచ్చిన తర్వాత అప్పుల పేరుతో ఇంటి మీదకి వచ్చి తన మీద దాడి చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని ఈ రూపారెడ్డి మీకు ఎవరెవరికి ఎంత అప్పులు ఉన్నాయని పోలీసుల ముందే విచారించి నిలదీయగా దాదాపుగా ఆ 50 మందిలో కేవలం 2 మాత్రమే మీరు మాకు అప్పు ఉన్నారని చెప్పినప్పుడు మీ అప్పులను తీర్చడానికి నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పితే వాళ్ళు సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ ఈ 50 మంది ఇప్పుడు ఎవరి ప్రోద్బలంతో రూపారెడ్డి ఇంటి మీదకి వచ్చారు, వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి
పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు, డోర్లను పలగొట్టారు లోపలికి. అయితే వీళ్ళ భయాన్ని చూసి ఆమె బాత్రూమ్ లో దాక్కొని ఆమె తన ప్రాణాన్ని రక్షించుకున్నది అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ లో రావడం వల్ల ఆమె బతికింది అని బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు. తన తండ్రి నన్ను తన కొడుకే కాదు అనడానికి కారణం నేను ఆయనకు మూడో భార్య కొడుకు కావడమే అన్న సత్యం ఇప్పుడు ఈయన కొడుకు మాటల్లో కనిపిస్తుంది. ఇంతకు ప్రకాష్ గౌడ్ కు ముగ్గురు భార్యలు ఉంటే ఈ ముగ్గురు భార్యల పేర్లు ఇప్పటి వరకు ఎక్కడ బయట పెట్టలేదు. ఆయన ఎన్నికల అఫిడవిట్ లోను బయట పెట్టలేదు. ముగ్గురు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్న ప్రకాష్ గౌడ్ కుటుంబ నేపథ్యం అత్యంత రహస్యంగా ఉండడానికి కారణమైంది. వాస్తవంగా హిందూ వివాహ చట్టం ప్రకారం ముగ్గురు భార్యలు ఉండడం వల్ల ఇతను ఎమ్మెల్యేగా అర్హుడా అనర్హుడా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. నిజంగానే ఆయన ఎవరో నాకు సంబంధం లేదు అనడం వెనుక మూడో భార్య గురించి చెప్పాల్సి వస్తుందనే భయం ఆల్రెడీ ప్రకాష్ గౌడ్ లో మొదలైంది. అందుకే అతను ఎవరో నాకు సంబంధం లేదు అని ఈ ప్రకాష్ గౌడ్ అంటున్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకు ప్రకాష్ గౌడ్ ఇప్పుడు ముగ్గురు భార్యల వివాదం బయటకు వస్తుందా? ఆయన ఎందుకు తన కొడుకు ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించడం లేదు? తన కొడుకు ప్రేమ వ్యవహారాన్ని అంగీకరిస్తే తన ముగ్గురు భార్యల విషయం బయటపడి తన పదవికి ప్రమాదం వస్తుందని భావిస్తే ఇప్పుడు అది అంతకంటే ప్రమాదకరంగా మారింది. ఈయన ఎవడో నాకు తెలియదని అంటున్న ఈ సందర్భంలో కొడుకు ఒకవేళ నాతో DNA పరీక్ష చేయించమంటే అప్పుడు ఖచ్చితంగా ఈయన ప్రకాష్ గౌడ్ కొడుకా కాదా అనేది కూడా తెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ తోటి ఆయన కొడుకు సన్నిహితంగా తిరిగింది పార్టీలో అందరికీ తెలిసినప్పటికీ ప్రకాష్ గౌడ్ ఇప్పుడు తన కొడుకు ఎవరో నాకు సంబంధం లేదు అతను ఎవరో అనడం పట్ల ప్రకాష్ గౌడ్ కుటుంబంలో ఎలాంటి వివాదాలు రాబోతున్నాయి? ప్రకాష్ గౌడ్ ఎన్నికల నామినేషన్ లో చెప్పినది వాస్తవం ఎంత, అబద్ధం ఎంత? ఇప్పుడు అతను అర్హుడా అనర్హుడా? రాజీనామా చేయాల్సి వస్తుందా? ఉప ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగానే ప్రకాష్ గౌడ్ తన కొడుకు పట్ల వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉన్నది? ఒక ఒంటరి మహిళ తన బిడ్డను చాలా కష్టపడి MBBS చదివించుకొని తన బిడ్డ మీద ప్రేమను కాదనుకోలేక ఆమె ప్రేమను అంగీకరించి ఎమ్మెల్యే కొడుకుతోటి ఎంగేజ్మెంట్ చేయించడము సరైందా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ ఇద్దరు ప్రేమికుల యొక్క ప్రాణాలు కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలించేందుకు ఎక్కువగా షేర్ చేయండి, వాళ్ళకు మద్దతుగా నిలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.